ఫీజు బకాయిలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. సేమ్ బీజేపీ కూడా అదే మాట్లాడుతూ ఉంది, అదే అడుగుతూ ఉంది. సర్కారు 15,000 కోట్లు చెల్లించే వరకు పరకు పోరాటం అంటూ వాళ్ళు 10,000 కోట్లు అంటారు, వాళ్ళు 12,000 కోట్లు అంటారు, వాళ్ళు 15,000 కోట్లు అంటారు. ఇది కూడా గమ్మతుంటుంది, చిత్రంగా ఉంటుంది, క్లారిటీ ఉండదు. 12,000 కోట్లు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి లెక్క. వీళ్ళకు 15,000 కోట్లు వచ్చింది. ఇది మళ్ళీ ఈ సంవత్సరంది మాట్లాడుతుర్రో, ఈ సంవత్సరంది మరి అడ్వాన్సే పేమెంట్ చేస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. సో అది మాట్లాడుతుర్రు. ఇక ఫీజు బకాయి బీజేపీ లడాయి 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభం అంటూ దేశమంతా తిరుగుతూ భాజపా పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రభుత్వం బకాయి పడ్డ ఫీ రియంబర్స్మెంట్పై సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించే వరకు భాజపా పోరాటం ఆగదన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డితో పాటు ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రేఖా శర్మ, ఆర్ కృష్ణయ్య, శాసన మండలిలో భాజపా పక్ష నేత ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీలు, పలువురు విద్యార్థులు, న్యాయవాదులు దీక్షకు సంఘీభావం తెలిపారు. తొలుత దోమల్గూడలోని ధర్నా చౌక్లో ఈ దీక్ష చేపట్టాలని భావించినా కూడా అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళ పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారేమో అనేది ఇక్కడ వార్త. ఇదిగోండి, అనుమతించకపోవడంతో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ గత భారత ప్రభుత్వం 1,000 కోట్ల ఫీజులు బకాయిలు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని బకాయిలు పెంచడంతో ఇప్పుడు సర్కారు సుమారు 20 లక్షల మందికి 15,000 కోట్ల ఫీజులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. హైకోర్టు మందలించడంతో వచ్చే సంవత్సరానికి అడ్వాన్స్గా 2,000 కోట్లు విడుదల చేస్తామని సర్కార్ చెప్పింది. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. అయితే పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యలపై పోరాడితే పోలీసులు లాఠీచార్జ్ చేయించింది. ఇప్పటికే బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాలలకు వెళ్లి 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించాం. ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే మేము తలపెట్టిన దీక్షకు భారీగా తరలివచ్చి సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. ఉన్నత చదువులకు పేదలు దూరం అంటూ ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రియంబర్స్మెంట్పై ఎక్కువగా ఆధారపడేది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులే. చెల్లింపులు నిలిపివేస్తే వారు ఉన్నత చదువులకు దూరం అవుతారు. దీక్షకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అనుమతి రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తాము బీసీ సంఘాలుగా ప్రజాప్రతినిధులుగా విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకు ఫీజు మాఫీ కాకపోవడంతో పై చదువుల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలలు ఇవ్వక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రాకేష్ రెడ్డి, రామారావు పాటిల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, అట్లే భాజపా పదాధికారులు, సీనియర్ రైతులు పాల్గొన్నారు. న్యాయవాదులు, వైద్యులు, వివిధ వర్గాల వారు పార్టీ కార్యాలయానికి వచ్చి సంఘీభావం తెలిపారంటూ ఇవాళ ఒక రోజు చేస్తారు, మళ్ళా రేపటి నుంచి ఇడిచిపెడతారు. మరి రోజు చేయాలన్నా అంటే రోజు చేయాల్సిన పని లేదు, కానీ ఏదో ఒక రకంగా ఒత్తిడి అయితే తీసుకురావాలి. ఇప్పుడు రోజు దీక్ష చేయమని, రోజు నిరాహార దీక్ష చేయమని చెప్తలేం. అట్లా చేస్తే మళ్ళీ ప్రమాదం. అది చెప్పట్లే. మేము చెప్పేది ఏంటంటే ఇట్లా చేసిన తర్వాత ఏదో ఒక రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులను కలుపుకొని ఉద్యమం చేస్తే, రోడ్ ఎక్కితే ఇది ఒక్క భాజపా రాష్ట్ర కార్యాలయంలోనే కాదు, గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా జరిగితే ఏంటంటే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది. 10,000 కోట్లు విడుదల చేయకపోతే బదనామా అయ్యేటట్టున్నాం, ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా అని చెప్పి అనుకొని వాళ్ళు వేసే అవకాశం ఉంటుంది. అది లేదు. ఒక్కరోజు 2 రోజుల దీక్షలతోని సరిపెడతారు. ఇది ఇలా కథ. నేను ఏం చెప్పినా ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఎలా ఆ పార్టీ చేస్తలేదంటే చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. అది ప్రధాన ప్రతిపక్షం కూడా చేయాలి. ప్రధాన ప్రతిపక్షం కూడా ఉట్టిగానే మాట్లాడు కాదు, అసెంబ్లీలో కూడా నిలదీయాలి, బయట కూడా ఇట్లాంటి పోరాటాలు నిర్మించాలి. చేస్తేనే విద్యార్థులకి ఏదన్నా ఒరుగుతుంది. లేకపోతే ఇదే కథ, మళ్ళీ అదే కథ. మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మేము పెట్టిపోయిన పెండింగ్లే కదా, మళ్ళీ మా సిగ్గే పోతుంది. గత ప్రభుత్వం పెట్టింది అని కాంగ్రెస్ వాళ్ళంతా అనబట్రి, ఇటుపక్క ప్రభుత్వ పక్షం నుంచి కూడా అనబట్రి అని చెప్పి వాళ్ళు వెనకకు జరుగుతారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ మీద పడుతుంది కదా. మీరేం చేసిరు మరి, అసలు మీదే తప్పిదమని చెప్పి అప్పుడేమన్నా మీరు రిలీజ్ చేయక గుడ్డిగాడిద పనులు మీరు అని అడిగేటోళ్ళు ఉంటారు. కాబట్టి దానికోసానికే బీఆర్ఎస్ కొంచెం వెనకకు జరిగింది. ఎప్పుడు ప్రభుత్వంలోకి రానటువంటి బీజేపీ ఈ రాష్ట్రంలో వాళ్ళు అడగొచ్చు, కడిగి పాడేయచ్చు, మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, వచ్చేదాకా కొట్లాడచ్చు.